అందరికీ వేదికను అలంకరించిన పెద్దలకి ఇక్కడ వచ్చిన సోదరులకి సోదరులకి అందరికీ అస్సలాము అలైకుం. గుంటూరు కోవిడ్ ఫైటర్స్ చేస్తున్న ఈ సేవల్లో ఈ మహిళా సాధికారత అనేది నాకు చాలా మనసుకి దగ్గరైనది. ఇలాగ మేము ఒక బ్యాచ్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసాం. ఇది సెకండ్ బ్యాచ్ కంప్లీట్ అయింది. మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ దీంతోనే ఒక ప్రయాణం ముగిసింది, కానీ ఒక కొత్త ప్రయాణం స్టార్ట్ అయింది. కొన్ని విషయాలు ఎక్కువ చెప్పలేను, టైం అవుతుంది నాకు, కానీ కొన్ని విషయాలు యాజ్ అ మహిళ, నేను కూడా ఒక బిజినెస్ ఉమెనే, దాంట్లో ఎదురవుతున్న ఎలాంటి పరిస్థితుల్లో మీరు ఏమి కంపల్సరీగా గుర్తుపెట్టుకొని ముందుకెళ్ళాలి అనేసి కొన్ని విషయాలు చెప్తాను. ఎప్పుడైతే మేము బిజినెస్ చేయడానికి వెళ్తామో ఒక స్కిల్ నేర్చుకొని, ఫర్ సపోజ్ మీ పరంగానే చెప్తాను కట్ షార్ట్ చేసి, ఫర్ సపోజ్ మాకు చేతిలో పని మంచిగా వస్తే ఫస్ట్ థింగ్ ఆ ఫినిషింగ్ మంచిగా నేర్చుకోవాలి, వర్క్ అనేది మంచిగా చేయాలి. బిజినెస్ లో ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది స్కిల్ నేర్చుకున్న తర్వాత దాంట్లో పర్ఫెక్షన్ అనేది ఫస్ట్ మీరు చేసుకుంటే అదే మీకు చాలా వరకు కాన్ఫిడెన్స్ తెచ్చిద్ది మీ వర్క్ లో. అండ్ ఎప్పుడైతే చిన్న చిట్కా, ఏ ఆపర్చునిటీ వచ్చినా వదలొద్దు. ఆపర్చునిటీ రాలేదు అని కూర్చోవద్దు, ఆపర్చునిటీని క్రియేట్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ వెరైటీ ఆఫ్ మోడల్స్ చూస్తున్నాను. ఒక్క మోడల్ అని కాదు, అంబ్రెల్లా కటింగ్ చూస్తున్నా, లేకపోతే ఫ్రాక్ మీద కోట్, లేకపోతే ఎన్ని వెరైటీస్ ఉన్నా, ఫ్రిల్స్ వచ్చి, లేకపోతే పర్సెస్ అని, బ్యాగ్స్ అని, ఇలాగ మీరు ఆపర్చునిటీని క్రియేట్ చేసుకొని మీ స్కిల్ వర్క్ ని ఎక్స్పాండ్ చేసుకోండి. ఇది ఫస్ట్ థింగ్ లో వచ్చింది. ఇలా నెక్స్ట్ ఈజ్ సెకండ్ థింగ్, ఎప్పుడైతే కస్టమర్ వస్తారో వాళ్ళకి బెస్ట్ సర్వీస్. కస్టమర్ సర్వీస్ అనేది మీరు నాణ్యతగా అందించాలి. వాళ్ళు వచ్చే ఎంటర్ అవ్వంగాల దగ్గర నుంచి వెళ్ళి మళ్ళీ మీ దగ్గర నుంచి ఆ ప్రోడక్ట్ తీసుకెళ్ళేంత వరకు మీరు ఏదైతే సర్వీసెస్ ఇస్తారో అదంతా కస్టమర్ సర్వీస్ దగ్గర వచ్చింది. ఏమేం చేయాలి, మీరు వచ్చిన వెంటనే ఎలాగా మీరు అప్రోచ్ అవ్వాలి కస్టమర్ ని, అండ్ ఎలాగా మీరు ఎన్ని స్టెప్స్ నుంచి వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్ తీసుకోవడం గానీ, ఆర్డర్ గుర్తు పెట్టుకోవడం కానీ, వాళ్ళకి స్లిప్ ఇవ్వడం కానీ, మళ్ళీ వాళ్ళకి ఫాలో అప్ లో పెట్టడం కానీ, వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడంలో కానీ, ఇదంతా కస్టమర్ కేర్ లో వచ్చింది. సో ఇదంతా మీరు పర్ఫెక్షన్ గా సెకండ్ స్టెప్ లో నేర్చుకోవాలి. ఫస్ట్ థింగ్ పర్ఫెక్షన్ ఇన్ యువర్ స్కిల్, నెక్స్ట్ థింగ్ కస్టమర్ సర్వీస్. ఇవి రెండు పర్ఫెక్ట్ గా అయిన తర్వాత ఎప్పుడైతే కస్టమర్స్ పెరుగుతుంటారో వాళ్ళ మౌత్ పబ్లిసిటీయే చాలా వరకు మీకు హెల్ప్ఫుల్ అయింది. ఎందుకంటే ఫర్ సపోజ్ మా హోప్విన్ హాస్పిటల్లో కానివ్వండి, పేషెంట్ వస్తారు, వాళ్ళ మౌత్ పబ్లిసిటీ, మేడం మంచిగా చూశారు, మేడం మంచిగా ఆపరేషన్ చేశారు అనేసి మౌత్ పబ్లిసిటీ ఎలా ఉంటుందో, మీ దగ్గర కూడా తను మంచిగా కుట్టింది, పర్ఫెక్ట్ గా ఎలా చెప్పామో అలా కుట్టారు అనేసే మాట ఒకళ్ళ చెప్పితే ఎంత ధైర్యం అండ్ ఎంత మీన్స్ ట్రస్ట్ వచ్చిందో దాని మీద మీ ఫ్యూచర్ ఆర్డర్స్ ఉంటాయి. సో నేను చెప్పేది ఏంటంటే థర్డ్ థింగ్ ఈజ్ మార్కెటింగ్, పబ్లిసిటీ. సో ఈ మూడు మీరు ధ్యాసలో పెట్టుకోవాలి ఒక బిజినెస్ ని నడపాలంటే. అండ్ ముందు మీరు ఇది తెలుసుకుంటారు ఇంకా చక్కగా. అండ్ ఆల్ ద బెస్ట్. ఇక్కడ ఏవైతే బ్యాచెస్ ముందు రాబోతున్నారో అందరికీ ఆల్ ద బెస్ట్. అండ్ ఆల్ ద బెస్ట్ గుంటూరు కోవిడ్ ఫైటర్స్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీబడి ఇన్ ద టీమ్. అండ్ డోనర్స్ కి, పెద్దలకి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ దెమ్. అండ్ ముందు కూడా చాలా వరకు కొత్తగా మహిళా సాధికారతలో ఇంకా మెరుగుదల తెచ్చుకుందామని నేను గుంటూరు కోవిడ్ ఫైటర్స్ ని చెప్తున్నాను. సో ముందు కూడా మేము యాజ్ అ మీన్స్ ఉమెన్ ఎంపవర్మెంట్ లో చాలా మార్పులు తేబోతున్నాం అనేసి మీ అందరికి చెప్తున్నాను. సో ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ.